గత వీడియోలో సమాంతర రేఖలతో తిర్యగ్రేఖ ఏర్పరిచే రకరకాలైన కోణాల నిర్వచనాలు మనం తెలుసుకొని ఉన్నాం కదా. అయితే ఈ వీడియోలో ఒక సమస్య ద్వారా మనం మరికొంత సమాచారాన్ని తెలుసుకుందాం. కింది పటంలో ఏబి సిడీలు సమాంతర రేఖలు మరియు ఎల్ఎం తిర్యగ్రేఖ. అయితే టి మరియు ఎస్ యొక్క కోణ విలువలు కనుక్కోండి. ఇది మనకిచ్చిన పటం. ఈ పటంలో టీ ఎస్ యొక్క కోణ విలువలు మనం కనుక్కోవలసి ఉంటుంది. ఏబి మరియు సిడీలు సమాంతర రేఖలు మరియు ఎల్ఎం తిర్యగ్రేఖ. అయితే ఏబితో ఎల్ఎం ఏర్పరిచే ఒకనొక కోణమైన 100 డిగ్రీలను మనం పీగా తీసుకుందాం. అలానే పీకి శీర్షాభిముఖంగా మరొక కోణం ఆర్గా తీసుకుందాం. అంటే పీ ఆర్లు శీర్షాభిముఖ కోణాలు. అయితే గత వీడియోల్లో మనం ఏం తెలుసుకున్నాం? శీర్షాభిముఖ కోణాలు ఎల్లప్పుడూ కూడా సమానంగా ఉంటాయి. కాబట్టి పి 100 డిగ్రీలు, అదేవిధంగా ఆర్ కూడా 100 డిగ్రీలకి సమానంగా ఉంటుంది. ఇచ్చిన సమస్య లేదా ప్రశ్నలో స్పష్టంగా ఏబి మరియు సిడీలు సమాంతర రేఖలని ఇచ్చాడు. అదేవిధంగా ఎల్ఎం తిర్యగ్రేఖ కూడా. తద్వారా మనం ఏం చెప్పవచ్చు? ఆర్ ఎస్ని సదృశ కోణాలుగా చెప్పవచ్చా? సదృశ కోణాలు అంటే ఏమిటి? రెండు సమాంతర రేఖలను ఒక తిర్యగ్రేఖ ఖండించినప్పుడు, లేదా రెండు రేఖలను ఒక తిర్యగ్రేఖ ఖండించినప్పుడు ఒకే రకంగా ఏర్పాటయ్యే కోణాలను మనం సదృశ కోణాలు అంటాం. ఇక్కడ ఏబితో ఎల్ఎం ఆర్ దగ్గర ఎంత కోణాన్ని ఏర్పరుస్తుందో, ఏ విధంగా ఏర్పరుస్తుందో, సిడితో ఎల్ఎం ఎస్ దగ్గర కూడా అదే విధంగా కోణాన్ని ఏర్పరుస్తుంది. అయితే ఏబి మరియు సిడీలు సమాంతర రేఖలు కాబట్టి ఈ సదృశ కోణాలు సమానంగా ఉంటాయి. ఏబిసిడీలు కనుక సమాంతర రేఖలు కానట్లయితే అవి సమానంగా ఉంటాయి అని చెప్పలేం. తద్వారా ఆర్ ఎస్లు సమానము. మనకి పైన వచ్చిన సమాచారం ప్రకారం ఆర్ 100 డిగ్రీలు, తద్వారా ఎస్ కూడా 100 డిగ్రీలకు సమానంగా తెలుస్తుంది. మీరు గమనించండి, టీ ఎస్ని మనం రేఖీయ ద్వయంగా చెప్పవచ్చా? రేఖీయ ద్వయము అంటే ఏమిటి? ఏవైనా రెండు కోణాలు ఆసన్న కోణాలుగా ఉంటూ వాటి యొక్క కోణాల కూడిక 180 డిగ్రీలకి సమానంగా ఉండాలి. ఇక్కడ టీ ఎస్లు ఆసన్న కోణాలని మనకి స్పష్టంగా తెలుస్తుంది. అవునా? ప్రక్కనే ఉన్నాయి. అదేవిధంగా టీ ఎస్లను కూడితే మనకి 180 డిగ్రీలకి సమానంగా ఉంటుంది. ఎందుకని? సిడి అనేది సరళ రేఖ ఎప్పుడు కూడా సరళ కోణాన్ని ఏర్పరుస్తుంది కాబట్టి. అంటే మనం ఇలా రాయవచ్చా? టీ ప్లస్ ఎస్ని 180 డిగ్రీలకి సమానం చేయవచ్చు. అదేవిధంగా ఎస్ 100 డిగ్రీలని మనం పైన తెలుసుకొని ఉన్నాం. తద్వారా టీ 80 డిగ్రీలకి సమానంగా ఉంటుంది.